క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ రెడ్ బుక్ లో ఏముంది, అందులో ఎవరెవరి పేర్లున్నాయి, వారి పేర్లు ఎప్పుడు ఎక్కడ ఎందుకు నమోదు చేసుకున్నారు, వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే కాదు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా, టీడీపీ కార్యకర్తలను హెరాస్ చేసిన అందరినీ టార్గెట్ చేయనున్నారా? ఈ రెడ్ బుక్ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రభుత్వ రికార్డులు కాల్చివేత. కార్యాలయం ఎదుట శ్మశాన వాటికలో శనివారం తెల్లవారుజామున ఫైళ్లు దగ్నం. ఎంపీడీఓతో సహా 2 అధికారులు సస్పెండ్. అదృశ్య హస్తం వైకాపా నేతలదే అని టీడీపీ విమర్శ. వైఎస్ఆర్ వారసుల మధ్య వారసత్వ పోరు. విజయవాడలో వైభవంగా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తండ్రి జన్మదిన వేడుక. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి నిర్వహించాలని శ్రేణులకు జగన్ పిలుపు. కాంగ్రెస్ పార్టీ వేదిక పైన వైఎస్ విజయమ్మ. జగన్ ఓటమితో పాటు ఒంటరి అయ్యాడా? ఇక డీటెయిల్స్ చూస్తే, నారా లోకేష్ రెడ్ బుక్ లో ఏముంది, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వారి పేర్లు ఎప్పుడు ఎక్కడ నమోదు చేసుకున్నారు, వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి వంటి ప్రశ్నలు ప్రజల మెదళ్లను చాలా కాలంగా తొలిచేస్తున్నాయి. ప్రభుత్వం మారి అతి చేసిన వైకాపా నేతలపై చర్యలు ఎప్పుడో మొదలైపోయాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ నుంచి పెద్దిరెడ్డి, రోజా, నాని, వంశీలు కూడా ఈ రెడ్ బుక్ లో ఉన్నారా? మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే కాదు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా? టీడీపీ కార్యకర్తలను హెరాస్ చేసిన అధికారులు కూడా టార్గెట్ చేయనున్నారా? ఇంతకు ఈ రెడ్ బుక్ మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చకు తెరలేపింది. రెడ్ బుక్ ప్రస్తుతం ఈ మాట వైసీపీ నాయకుల నోటి నుంచే పదే పదే వస్తోంది. పైకి చెప్పుకోలేకపోయినా లోలోన గతంలో అతి చేసిన వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్ల వారీగా వారిని టార్గెట్ చేయటం, వారి అక్రమాలు వెలుగులోకి తీస్తున్నామని అధికార పక్షం టీడీపీ చెబుతుండటం వంటివి ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రస్తావించిన రెడ్ బుక్ లో ముందుగా అధికారుల పేర్లే ఉన్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నాయకుల పేర్లే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం తెర మీదకి వచ్చిన పేర్లు చూస్తే వారిపై చర్చలు తప్పవన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఎవరెవరు ఎందుకు టార్గెట్ అన్నది జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం అందిస్తున్నాము. వైఎస్ జగన్ గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడంతో పాటు వారు చంద్రబాబు కుటుంబాన్ని, ముఖ్యంగా నారా భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా చూసి చూడనట్టే వ్యవహరించారు. చంద్రబాబు కుటుంబాన్ని ఘోరంగా అవమానించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆర్కే రోజా, మాజీ మంత్రి రోజా 2 రకాలుగా టార్గెట్ అవుతున్నారు. ఒకటి, చంద్రబాబు నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయటంతో పాటు పార్టీ పరంగా తీవ్ర విమర్శలు గుప్పించడం. రెండోది, నియోజకవర్గం నగరిలో తీవ్ర స్థాయిలో టీడీపీ కార్యకర్తలపై ఒత్తిళ్లు తీసుకురావడం, పార్టీని లేకుండా చేయాలన్న ప్రయత్నం వంటివి టార్గెట్ చేస్తున్నాయి. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో టీడీపీ నాయకులపై కేసులు పెట్టించడంతో పాటు వారి ఆస్తులను కూడా కూల్చేయాలన్న ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు, నారా లోకేష్ ను కూడా ఆయన టార్గెట్ చేశారు. దీంతో అంబటి రాంబాబు టార్గెట్ అయ్యారు. ఒక టీడీపీనే కాదు, జనసేన కూడా ఈయనను టార్గెట్ చేసింది. అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ నేతలకు లక్ష్యంగా చేసుకుని దారుణంగా విమర్శించడం, అసెంబ్లీలో బెదిరింపులు, నెల్లూరులో కొందరు టీడీపీ నేతలను బెదిరింపులు వంటివి ఆయనను టార్గెట్ చేసేందుకు కారణంగా మారాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీతో పాటు జనసేన కూడా టార్గెట్ చేసుకున్న నాయకుడు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సవాళ్లు రువ్వడం, అక్రమాలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం, పవన్ కే నేరుగా టార్గెట్ పెట్టడం, ఓడిస్తామని శపథాలు చేయటం వంటివి ద్వారంపూడిని టార్గెట్ చేశాయి. కొడాలి నాని టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని గత 2 ఎన్నికలలో వైకాపా టికెట్ పై గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. అయితే నోటి దూల ఎక్కువగా ఉండటంతో బూతుల మంత్రిగానూ పేరుగాంచారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వర్ల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చివరికి సూపర్ స్టార్ రజనీకాంత్ ను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. దీంతో రెడ్ బుక్ టార్గెట్ లో ముందు వరుసలో చేరిపోయారు. వల్లభనేని వంశీ తన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే ప్రారంభించారు. అయితే వంశీ కూడా కొడాలి నాని మాదిరిగానే వైకాపా వైపు వెళ్లారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని ఇష్టారాజ్యంగా విమర్శించారు. నోటికి అడ్డు అదుపు లేకుండా వాగిన వాగుడుతో అతను రెడ్ బుక్ లోకి ఎక్కారు. నారా లోకేష్ పుట్టుక మీద సైతం ఘాటు విమర్శలు చేశారు. నాని, వంశీ కమ్మ సామాజిక వర్గానికే చెందిన ప్రతి మీడియా సమావేశంలో పూనకం వచ్చినట్లు చంద్రబాబును సింగులర్ లో సంబోధిస్తూ వచ్చారు. బొత్స సత్యనారాయణ
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేయటం వెనుక వ్యక్తిగత కారణాల కంటే రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బొత్స కారణంగా విజయనగరంలో టీడీపీ ఎదుగుదల లేదనేది వాస్తవం. ఇప్పుడంటే ఓ సునామీలో కొట్టుకొచ్చినా భవిష్యత్తులోనూ బొత్స టార్గెట్ అవుతారు. సో అందుకే రాజకీయంగా విజయనగరంలో దూకుడు చూపించాలంటే బొత్సపై పైచేయి సాధించాల్సి ఉంటుంది. అందుకే ఆయన టార్గెట్ అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన మాజీ మంత్రి కాకాని టార్గెట్ పెద్దగా ఏమీ లేదు. అయితే టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేసుకున్నారు. ఇది రాజకీయాల్లో సహజం. సో ఇది తప్పు. కాకాని విషయంలో పెద్దగా టీడీపీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ ప్రభుత్వానికి పెద్ద టార్గెట్ అవుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని చెప్పడం, పుంగనూరులో టీడీపీని అణిచేయాలని ప్రయత్నించడం, పోలీసు యంత్రాంగాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని టీడీపీ నాయకులపై కేసులు మోపడం వంటివి టీడీపీ ఆయనను టార్గెట్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా భద్రతను తగ్గించింది. వైవి సుబ్బారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రలో టీడీపీని పక్కన పెట్టేందుకు ప్రయత్నించారు. పార్టీ పరంగా ఆయన అనేక మంది నాయకులపై పరోక్షంగా కేసులు పెట్టించారు. వ్యక్తిగతంగా టీడీపీ నాయకులకు ఏమీ అనలేకపోయినా రాజకీయంగా మాత్రం వైవి టార్గెట్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ టార్గెట్ లో అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, నారా లోకేష్ పై ఫైబర్ గ్రిడ్ కేసు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసు పెట్టించడంలోనూ సజ్జల పాత్ర కూడా ఉందని టీడీపీ నమ్ముతోంది. అదేవిధంగా టీడీపీని దెబ్బకొట్టేలా పక్కా ప్లాన్ తో ఈయన కూడా వ్యవహరించాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఈయనను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా టీడీపీ టార్గెట్ లో ఉన్న నాయకుడే కావడం గమనార్హం. విజయసాయిరెడ్డి టీడీపీ నేతలను వైసీపీ వైపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబు నారా లోకేష్ పై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించడంలోనూ సాయిరెడ్డి ముందున్నారు. అందుకే ఈయనను రాజకీయంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మార్గాని భరత్ రామ్ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ రాజకీయంగా టీడీపీని ఇరకాటంలో పెట్టారు. రాజమండ్రిలో అప్పటి ఎమ్మెల్యే భవానీ ఏ పని చేయాలన్నా అడ్డుకున్నారు. అంతేకాదు అంతా తన పేరుతోనే జరగాలని ప్రతి పనికి అడ్డుపడ్డారు. ఇక నియోజకవర్గంలో ఆధిపత్య పోరు విషయంలోనూ భరత్ ముందున్నారు. మొత్తంగా రాజకీయ పరంగా చూసుకుంటే టీడీపీని ఆయన టార్గెట్ చేశారు. రాజధాని రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నారా లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూస్తే మార్గాని భరత్ భారీగానే టార్గెట్ అవుతున్నారు. జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ మరింతగా టీడీపీకి టార్గెట్ అయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నం చేయడం, టీడీపీపై తీవ్ర విమర్శలు చేయటం వంటివి జోగికి శాపంగా మారాయి. దీంతో ఆయనను టార్గెట్ చేయటం టీడీపీ వంతుగా మారింది. దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ టీడీపీ విషయంలో చూపించిన దూకుడే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు అవినాష్ పాత్ర ఉందని తేల్చారు. అదేవిధంగా విజయవాడలో టీడీపీ నాయకులపైన, కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టించారు. పేర్ని నాని పేర్ని కుటుంబంలో ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన పేర్ని కిట్టు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం, కొందరిపై రౌడీ షీట్లు కూడా తీయించడం వంటివి పేర్నిని టీడీపీ టార్గెట్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇక నాని విషయానికి వస్తే జనసేన టార్గెట్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. పవన్ ను దుర్భాషలాడటం సహా ఇతర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన నేపథ్యంలో నాని టార్గెట్ అయ్యారు. సజ్జల భార్గవరెడ్డి అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా టీడీపీపై విషం చిమ్మారని ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో అప్పట్లో విమర్శలు గుప్పించారు. అంతేకాదు వ్యక్తిగతంగా నారా భువనేశ్వరి సహా నందమూరి కుటుంబం పైన కమెంట్లు చేయించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భార్గవ తేజారెడ్డి కూడా టార్గెట్ అయ్యారనేది పొలిటికల్ టాక్. పైన పేర్కొన్న నేతలతో పాటు మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టిన ఎస్పీలు, సిఐలు, డీఎస్పీలు, ఎస్ఐల పేర్లను సైతం లోకేష్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ప్రత్యేకంగా రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నారు. పుంగనూరులో ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత కలకలం.
ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన వైనం. రాష్ట్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమి జరుగుతోంది? గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులే ఫైళ్లు కాల్చివేసే సాహసం చేస్తున్నారా? మొన్నటికి మొన్న ఏపీఎండీసీ కార్యాలయంలోని ఫైళ్లు బస్తాలకు బస్తాలు తీసుకెళ్లి అర్ధరాత్రి వేళ కాల్చివేసిన వార్త మరొక ముందే పుంగనూరులో ఇలాంటి వార్తే వెలుగు చూసింది. ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న కొన్ని ఫైళ్లు శనివారం అజ్ఞాత వ్యక్తులు తెల్లవారుజామున శ్మశాన వాటికలో నిప్పు పెట్టారు. అవి ఎంపీడీఓ కార్యాలయం ఫైళ్లుగా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వంలో 1,36,61,000 ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాలో మళ్లించుకున్న కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ ఈ విషయంపై ఎంపీడీఓతో సహా 2 అధికారులను నిన్న సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. నియోజకవర్గంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కిషోర్ కుమార్ రెడ్డి రాకతో గుర్రంకొండ జనజాతరను తలపించింది. ఇంతటి ఘన విజయాన్ని అందించి ఆదరించిన అందరికీ అభివాదం చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాలకు ప్రజలతో పని ముగిసింది, గన్మ్యాన్లతో పని పడిందని వ్యాఖ్యానించారు. గుర్రంకొండ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి శనివారం గుర్రంకొండ మండలంలో పర్యటించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ దగ్గర స్వగ్రియ నల్లారి అమరనాథ్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కిషోర్ కుమార్ రెడ్డి రాకతో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇందిరమ్మ కాలనీ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో భూదందాలు, అక్రమ కట్టడాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, వ్యక్తిగత కక్షలు తప్ప మరేమీ కనిపించలేదని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకు ప్రజలతో పని ముగిసిందని, కేవలం గన్మ్యాన్లతో పని పడిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్రామాల్లో, పట్టణాల్లో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా సమన్వయం పాటించాలని అన్నారు. అందరికీ అండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎలక్షన్ ఇంకా 2 నెలల నుండి మీకు జాగ్రత్తగా ప్రజల్లో సేవ చేయండి. పెన్షన్లు కూడా ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వండి. రాజకీయంగా మనకు కక్ష కట్టేదొద్దు. ఏదో 1-2 అర్హత లేకన్నా ఎవరన్నా తీసుకుంటే ఎండీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. మనం రానికి కూడదు, దీనికి కూడదు, అతనికొద్దు, ఇతనికొద్దు అనేది వద్దు. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ప్రజలకు సేవ చేసిన బాధ్యత మన పైన ఉంది. ఈ రోజు పోలీసులు అడ్డం పెట్టుకొని అక్రమాలన్నీ చేసి ఏమైంది? లాస్ట్ కు వైసీపీ ప్రభుత్వం చెప్పండి, ఆ చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? పోలీసు ఉద్యోగం పోలీసు చేసుకోమని చెప్పింటే ఈ రోజు ఇబ్బంది వచ్చిండదు. ఎప్పుడు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ న్యాయము అన్యాయం అని ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యేనో, రూలింగ్ పార్టీనో మనం చెప్పినట్లే పాలు బుక్కులు ఇవ్వాలా, మనం పెట్టించే చేయాలంటే కుదరదు. కాబట్టి దయచేసి గుణకొండ గ్రామ నాయకులు, కార్యకర్తలు మీరంతా కష్టపడితే ఇక్కడ కూర్చోందాం. మేమందరము మీ కష్టం ఇదంతా కూడా. మీరంతా నాయకులు, కార్యకర్తలు మీరంతా కష్టపడితే ఈరోజు మీరు కూర్చో ఉన్నాం. గ్రామాల్లో కూడా మనం అందరూ కలిసిమెలిసి ముందుకు పోండి. ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి మనం కొట్లాడుకునేది ఆపేయండి. ఇదేం రాజ్యం కాదు, ప్రజలకు బాధ్యత. మనకు అధికారం వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి, మనం కొట్లాడుకునేదానికి కాదు. ఆ భూమి కొట్టేద్దామా, ఆ డిసైడ్ తోలేద్దామా. వైఎస్ బిడ్డల మధ్య వారసత్వ పోరు. అండగా నిలిచిన చెల్లెల్లే శత్రువు అయిందా? వారసత్వ పోరులో నెగ్గేదెవరు? ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజన్న బిడ్డల మధ్య పోరు మాత్రం ఆగడం లేదు. వైఎస్ఆర్ వారసత్వంపై ప్రస్తుతం అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న వైఎస్ జయంతి వేడుకలకు విజయమ్మ సైతం హాజరవుతుంది అంటున్నారు. ఈ నెల 8న వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి ఇరు పార్టీలు. ఇప్పటి వరకు అటు షర్మిల, ఇటు జగన్ ఎవరికి వారు ఇడుపులపాయ వెళ్లి వైఎస్ కు నివాళి అర్పించేవారు. కానీ ఇప్పుడు తొలిసారి వైఎస్ జయంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. మరోవైపు కూటమి నైరాస్యంలో ఉన్న వైసీపీ సైతం ఈ విషయంలో తగ్గేదే లేదంటోంది. వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాపించిన ప్రజా సామ్రాజ్యాన్ని చేజేతులా దూరం చేసుకున్న వైఎస్ కుటుంబం
కుటుంబం ఇప్పుడు వైఎస్ జయంతి వేడుకలను సైతం పోటాపోటీగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. మరి ఈ పోటాపోటీ వేడుకలు చూసి వైఎస్ ఆత్మ సంతోషిస్తుందా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా లోకేష్ రెడ్ బుక్ లో ఏముంది, అందులో ఎవరెవరి పేర్లున్నాయి, వారి పేర్లు ఎప్పుడు ఎక్కడ ఎందుకు నమోదు చేసుకున్నారు, వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే కాదు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా, టీడీపీ కార్యకర్తలను హెరాస్ చేసిన అందరినీ టార్గెట్ చేయనున్నారా? ఈ రెడ్ బుక్ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రభుత్వ రికార్డులు కాల్చివేత. కార్యాలయం ఎదుట శ్మశాన వాటికలో శనివారం తెల్లవారుజామున ఫైళ్లు దగ్నం. ఎంపీడీఓతో సహా 2 అధికారులు సస్పెండ్. అదృశ్య హస్తం వైకాపా నేతలదే అని టీడీపీ విమర్శ. వైఎస్ఆర్ వారసుల మధ్య వారసత్వ పోరు. విజయవాడలో వైభవంగా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తండ్రి జన్మదిన వేడుక. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి నిర్వహించాలని శ్రేణులకు జగన్ పిలుపు. కాంగ్రెస్ పార్టీ వేదికపైన వైఎస్ విజయమ్మ. జగన్ ఓటమితో పాటు ఒంటరి అయ్యాడా? క్షణ పోరాటం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.